చూస్తున్నాము దివ్యలు మాధురి గారు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు కళ్యాణ్ గారి మీద. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? బుద్ధి లేని వాక్యాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు బుద్ధి లేదు, అలా మాట్లాడడానికి అసలు బుద్ధి లేదు అనిపిస్తుంది నిజంగా. అసలు ఆయన స్థాయి ఏంది, ఆయన స్థానం ఏంది, ఆయన ఎందుకు పోల్చుకుంటాను నాకు అర్థం కావట్లేదు. ఫేమ్ అవడానిక చెప్పేయచ్చు కదా, మేము పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఆయన గురించి మాట్లాడితే మేము ఫేమ్ అవుతాం అని చెప్తే అదొక లెక్క కదా, అందరం పాజిటివ్గానే తీసుకుంటాం కదా. అంతేగాని ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆయన డిప్యూటీ సీఎం అవ్వలేదా, మేము అవ్వకూడదా, మా ఆయన అవ్వకూడదు అంటే ఏం మాట్లాడుతున్నారండి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని కాదు కదా డిప్యూటీ సీఎం అయింది, ఆయన చేసిన హెల్పింగ్ నేచర్ ఉంది, ఆయన మంచి మనసు ఇవన్నీ ఉన్నాయి. మీ ఆయనకి ఏమున్నాయి అవి కూడా చెప్పుకోండి, బయట మంచి మనసు ఉందని లేకపోతే హెల్పింగ్ చేస్తున్నారని అన్నీ చెప్పుకొని అలా ఓట్లు అడిగి అలా చేసుకోండి. కానీ దిక్కుమాల మాటలు కాకపోతే ఏందది, ఆ పెళ్ళిళ్ళ జోలికి ఎందుకు పోతున్నారు? నాకు తెలిసి ఆయనలో మేబీ చాలామందిని చూస్తున్నాను, ఆ 3 పెళ్ళిళ్ళు తప్ప ఇంకోటి రాదేమో వీళ్ళందరికీ. మేబీ ఇంకేం కనిపించట్లేదేమో, ఎందుకు అర్థం కావట్లేదు. ఇంకేమన్నా ఉంటే మాట్లాడండి అబ్బా, 3 పెళ్ళిళ్ళు కాబట్టి ఇంకేమన్నా ఉంటే మాట్లాడండి. ఆ 3 పెళ్ళిళ్ళు మీకు అడ్డొచ్చినాయా? సమాజంలో హెల్ప్ చేయడానికి ఏమైనా అడ్డొచ్చినాయా? మీకు ఎవరికి రాలేదు కదా, మరి దాని గురించి ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు? ఈమె చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు పద్ధతి ప్రకారం డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఎంకరేజ్ చేయట్లా 3 పెళ్ళిళ్ళని, కాకపోతే వాళ్ళు ఒక ఇదితో వెళ్ళారు కదా డివోర్స్ తీసుకొని. ఇప్పుడు కూడా రేణుదేశాయ్ గారు వాళ్ళ పిల్లల్ని పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపిస్తూ మంచిగానే ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు నువ్వు అలా చేసినావా? శ్రీనివాస్ గారితో నువ్వు అలా చేసినావా? వాళ్ళ ఆవిడ ఫస్ట్ ఆవిడ, శ్రీనివాస్ గారు వాళ్ళ ఫస్ట్ ఆవిడ వచ్చి ఇంటి ముందరికి వచ్చి గొడవలు వేసుకోవడం, వాళ్ళ పిల్ల పాపం నడి రోడ్డు మీద లాగడం, ఇది నువ్వు చేసిన వ్యాపారం. ఆయనతో పోలికేంది అసలు మీకు? నాకు అర్థం కాదు. చీప్గా చాలా తేడా ఉందండి, నిజం చెప్తున్నాను. చాలా వర్స్ట్ థింగ్ ఇది, పోల్చుకోవద్దబ్బా. లాస్ట్ టైం కూడా శ్రీనివాస్ గారు పోల్చారు, ఇప్పుడేమో ఈమె. ఏంది వీళ్ళిద్దరికి పని పట్టలేదా ఏంది? వీళ్ళిద్దరు నెగ్గడానికి కోసం ఫేమ్ అవడానికి చేస్తున్నారబ్బా ఇదంతా. ఇదైతే నిజం అనిపిస్తుంది నాకు, అర్థమవుతుందా? వీళ్ళు ఫేమ్ అవడానికి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు తప్ప ఇంకా అందుమించి ఏం లేదు. అసలు వాళ్ళకి ఆయనకి సంబంధం లేదండి, అసలు చాలా తేడా ఉందండి. అర్థం ఆకాశానికి భూమికి. నీట్ తీసుకోలేదు వాళ్ళ గురించి, ఒకవేళ వాళ్ళ దృష్టికి వెళ్ళి నీట్ తీసుకునే పరిస్థితి ఏంటండి? విషయం ఏంటంటే ఎందుకు లీడ్ తీసుకోలేదంటే కొన్ని విషయాలు ఎందుకు లీడ్ తీసుకోలేదంటే లైక్ ఒక దగ్గర ఉంటాయి మనకి, గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉంటుంది, పాసింగ్ లౌడ్ సమ్ అని చెప్పేసి, ఐడియా ఉంది కదా మీకు? అట్లా అనమాట. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను. దారిని పోయే వాగుతూ ఉంటాయి, అన్నిటికీ మనం సమాధానం ఇచ్చుకుంటా పోతే బాగోదు, అర్థమవుతుందా? సో అలా నేను చెప్తున్నాను అనమాట. ఫ్యాన్స్ అందుకే కామ్గా ఉన్నారు, కాకపోతే మరీ కామ్గా ఉన్నా కూడా బాగోదు. అదే మామూలువే కదా, దాని పోయి మామూలువే కదా అనుకుంటే రేపు పిచ్చి ఎక్కువైపోయి కూడా ఇది చేయొచ్చు అనమాట. కాబట్టి అందరం తేకుండా ఉండాల్సిన బాధ్యత ఫ్యాన్స్ది ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవ్వలేరు, ఆయన ముందు జనాలు హెల్ప్ చేయాలి కదా. ఇలాంటి వాళ్ళు అందరూ రియాక్ట్ అవుతూ ఉంటే ఆయన రెప్యుటేషన్ పడిపోద్ది ఫస్ట్ థింగ్. సో అట్లా అనమాట. మాధురి గారు మీ మీద ఒక మంచి ఒపీనియన్ అయితే ఏర్పడింది ఆఫ్టర్ బిగ్ బాస్. మీరు ఇలా మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ప్లీజ్ అదవద్దు ప్లీజ్, ఇంతమించి నేనేం అనుకోవట్లేదు, కోరుకోవట్లేదు. ఇంకోసారి ఆయన టాపిక్ తీసుకురావద్దు. ఆయన గురించి మీరు పర్సనల్గా ఓట్లు వేసుకోండి, మంచిగా హెల్ప్ చేస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తాడని చెప్పుకొని ఓట్లు వేయించుకోండి. ఆయన్ని తీసుకొచ్చి ఏమైనా తీసుకోవచ్చు కాదు, అది అంతే.